సార్ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నటువంటి సందర్భం లేదు. ఆయన పదే పదే పవన్ కళ్యాణ్ గారిని మా జనసేన పార్టీ గారిని ఇదివరకు కూడా ఎన్ని సార్లు దత్తపుత్రుడు అని మాట్లాడడం, అలాగే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదా? వైసీపీ నా కొడకల్లారా తొక్కి పెట్టి నారదీస్తా, వైసీపీ నా కొడకల్లారా తొక్కి పెట్టి నారదీస్తా, నరం బయట తీస్తా, మీరు రోమం ఎత్తేస్తా, మీ కీళ్ళు ఇచ్చేస్తా, చెప్పు తీసుకుని కొడతాను, చెప్పు తీసుకుని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదా? జగన్ నీ బ్రతికెంత నువ్వెంత, జగన్ నీ బ్రతికెంత నువ్వెంత, ఇవన్నీ వినపడవా మీకు? ఇవన్నీ ఏమనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఆ రోజు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు రోజు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏంది? అరే నేను ఉన్నదాన్ని మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, తల్లిని దూషించడం నేను వదిలిపెట్టను అని చెప్పి ఈ రోజు వాళ్ళ కనుసండంలో కొమ్ము కాస్తున్నాడు. మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదని. పవన్ కళ్యాణ్ సార్ ఒక మాట తల్లిని దూషించి నా తల్లిని దూషించారు, ఈ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు నేను నిద్రపోను. ఇది పవన్ డైలాగ్. ఈ రోజు తల్లిని దూషించింది ఎవరయ్యా? నారా లోకేష్ కదా. నారా లోకేష్ ఎక్కడున్నాడు? నీకు దండం పెడుతున్నావు పవన్, దండం పెడుతున్నావు. మధుసూదన్ రెడ్డి గారు అది ఎందుకండి మీ పార్టీలో, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం, ఎందుకండి మీ పార్టీలో ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది? కృష్ణవేణి గారు కంప్లీట్ వినపడలేదు. మీ వైసీపీ నేత మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? భార్య మీరు ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి అదే సామాజిక వర్గం వ్యక్తులతో మీరు ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు తల్లిని దించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మరి లోకేష్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు తల్లిని దూషించింది లోకేష్ సాక్షాత్తు నేను చెప్పింది కాదు, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? లోకేష్ సంఖ్యలో ఉన్నాడు. సరే సరే మరి పవన్ కళ్యాణ్ లోకేష్ ఏం చేస్తున్నాడు? మధుసూదన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, రాజశేఖర్ రెడ్డి గారు చావు వెనక జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర ఉందేమని మాకు అనుమానాలు ఉన్నాయన్న బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చి మీరెందుకు పెట్టుకున్నారు సంఖలో? సార్ ఇవన్నీ మీరెందుకు పెట్టుకున్నారు సంఖలో? మీరు చేస్తే రాజకీయం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పచ్చపత్రికలు మొన్న బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఏడ్చారు? అదే నా పైన అక్రమంగా అన్యాయంగా నీచమైన మాటలు రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ మాటలకి గురించి చెప్పాడు. కాదు సార్, అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలకి మనస్తాపానికి గురయ్యి ఆ రోజు ఏడ్చాడు. 29 ఎలక్షన్ లోపు నాకు ప్రాణగండం ఉంది, నేను ఇలా బుక్ అయిపోయినా ఏడ్చారని బయట ట్రోలింగ్ జరుగుతుంది. సార్ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ నీచమైనటువంటి పత్రికలు ఛానళ్ళు ఉన్నంత వరకు మన దౌర్భాగ్యం, మన రాష్ట్ర దౌర్భాగ్యం ఎత్తే ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద ఒకటే మంచి పత్రిక ఏదంటే ఏం చెప్తారు మీరు? అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సార్. సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక ఈ ప్రపంచంలోకి నీతి ధర్మం పత్రిక. ఒక్క మాట మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక సార్, సాక్షి ఛానల్ గాని, సాక్షి టీవీ5 రైట్ ఎవరి